హలో బెస్టీస్, నేను మీ సీతాఫల్ మండి పిల్ల స్వర్ణ. ఇప్పుడైతే మరమరాలతో స్వీట్ చేస్తున్నాను. ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దాము. ఒక 2 కప్పుల మరమరాలు తీసుకోవాలి. ఇందులోనే 10-12 కాజుని కూడా వేసేసుకోవాలి. కాస్త స్లో ఫ్లేమ్లోనే కాస్త వేయించుకోవాలి. వీటిని హై ఫ్లేమ్ చేయకుండా స్లో ఫ్లేమ్లోనే కాస్త వేయించుకోవాలి. వేడి అయ్యేంత వరకు మరమరాలు కాస్త ఫ్రై అయ్యేలోపు మనము షుగర్ని గ్రైండ్ చేసుకుందాం. ఒక 1/2 కప్ షుగర్ అండి. 2 కప్స్ మురమరాకి 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. ఒక 3 ఇలాచి. ఇది ఫైన్ పౌడర్ రెడీ అయిపోయింది. ఇది కాస్త చెన్ని పట్టుకోవాలి. మురమురాలు అయితే మంచిగా ఫ్రై అయ్యాయి. ఇవి కాస్త చల్లారాక మనం మరమరాలను కూడా గ్రైండ్ చేసేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా. ఇప్పుడు పౌడర్ అయితే రెడీ అయిపోయింది. మనం దీన్ని కూడా చెన్ని పట్టేసుకుందాం. హలో బెస్టీస్, నేను మీ సీతాఫల్ మండి పిల్ల స్వర్ణ. ఇప్పుడైతే మరమరాలతో స్వీట్ చేస్తున్నాను. ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దాము. ఇప్పుడు ఈ పౌడర్లోనైతే కాచి చల్లార్చిన పాలనైతే వేసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. చాలా ఎక్కువ అయిపోతే మళ్ళీ మనకి స్వీట్ చేయడానికి రాదు కరెక్ట్ కన్సిస్టెన్సీలో. ఇలా ఇట్లా పాలు కొద్దిగా వేసుకొని చేస్తూ ఉంటే మనకు స్వీట్ లాగా మనకి అనికి ఈజీగా ఉంటుంది. కాస్త చేయికి అయితే నెయ్యి పెట్టేసుకొని మనం మంచిగా సాఫ్ట్గా కన్సిస్టెన్సీలో ముద్దనైతే చేసేసుకుందాం. మన దగ్గర ఏదైనా ఇలాంటిది ప్లేట్ కానీ ఇలా లోతు లేకుండా ఉన్నది ఏదైనా ఉంటే మనకు స్వీట్ కోసం ఇలా పెట్టేసుకొని ఎత్తేసుకొని స్వీట్ లాగా మనం తీసేసుకోమే. ఇది అయితే కాస్త ప్లేట్లో తీసేసుకొని ఇదిగోండి ఫ్రెండ్స్, బాగా వచ్చేసింది. స్వీట్ అయితే చాలా బాగా వచ్చేసింది. చాలా సాఫ్ట్గా వచ్చింది ఫ్రెండ్స్, చూడొచ్చు ఇక్కడ మీరు. ఈ స్వీట్ ఫస్ట్ నా సబ్స్క్రైబర్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.